ఎంతటి దుఃఖమైనా మర్చిపోవటమే ఓదార్పు. దానికి మించిన మందు లేదు లోకంలో. మనుషులు వయసును బట్టి మారతారనేది తెలిసిన సత్యం. అవసరాన్ని బట్టి మారతారనేది తెలుసుకోవలసిన సత్యం. నమ్మకం అనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం, స్నేహం, ప్రేమ అనేవి మొలకెత్తవు. క్రూర మృగమైన ప్రేమతో చీరదీస్తే మంచిగా మారుతుంది, కానీ కొందరికి ఎంత మంచి చేసినా ఎప్పుడూ మీ పతనమే కోరుకుంటారు. ఆహారాన్ని మితంగా తీసుకోండి, లేదంటే ఔషధాల్ని అపరిమితంగా తీసుకోవాల్సి వస్తుంది. తమ వద్ద ఉన్న దానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తన వద్ద లేని వాటి గురించి ఆలోచించేవాళ్ళు ఎప్పుడూ విచారంలోనే ఉంటారు. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. జీవితం అంటే ఏమిటి అని ఎవరైనా అడిగారంటే వారికి జీవితం కొట్టే దెబ్బ ఇప్పటివరకు తగలలేదని అర్థం. మీ భవిష్యత్తు బాగుపడాలంటే మీరు ప్రస్తుతం ఉన్న ఈ క్షణం నుండే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. మనుషులు నిజాన్ని మార్చలేరు, కానీ నిజం మనుషుల్ని మార్చగలదు. జీవితం మీకు చాలా అనుకూలంగా మారుతుంది. దానికి కారణం కేవలం మీ అంగీకారమే. ఊహించటం చౌకగా ఉంటుంది, కానీ తప్పుగా ఊహించటం ఖరీదైనది. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఎన్ని సమస్యలు ఎదురైనా కొండలా నిలబడు, ప్రవహించే నదిలా కదులు. సమస్యలు లేకుండా జీవితం లేదు. ప్రతి సమస్య నీకు ఒక బహుమతి. ప్రతి సమస్య నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. మనిషి వేడిగా ఉన్నప్పుడు చలిగా ఉంటే బాగుండునని అనుకుంటాడు. చల్లగా ఉన్నప్పుడు వేడిని కోరుకుంటాడు. ఎప్పుడూ లేనిదాన్ని మాత్రమే ఆశిస్తాడు. జీవితంలో అందరి గడియారాలు ఒకటి కాదు. ఎవరి గడియారాలు వారికి ఉంటాయి. ఎవరి సమయం కోసం వారు వేచి చూడటమే. ఆకలి విలువ ఖాళీ కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. కాలానికి సెలవు లేదు. కలలు ముగియటానికి గడువు తేదీ లేదు. జీవితాన్ని ఆపగలిగే ఉపకరణం లేదు. అందుకే నీ జీవితంలో ప్రతిరోజును, ప్రతి నిమిషాన్ని ఆనందంగా అనుభవించాలి. 100 మాటలు చెప్పటం కంటే ఒక మంచి పని చేసి చూపటం మేలు. జీవితంలో చేయకూడని 3 మిస్టేక్స్. అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మేయటం, నిన్ను పట్టించుకొని వాళ్ళను కూడా కేర్ చేయటం, అన్నిటికన్నా ముఖ్యమైనది మోసం చేయటం, నటించటం రాకపోవటం, వెంటనే క్షమించేయటం. నువ్వు విజయం సాధించే వరకు నీ కథను ఎవరూ పట్టించుకోరు. కాబట్టి నీ జీవితంలో నువ్వు విజయం సాధించి తీరాలి. గెలవాలంటే రోజు వ్యాయామం చేయాలి. క్రమశిక్షణగా ఉండటం నేర్చుకోవాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. లక్ష్యాలను సెట్ చేసుకొని వాటిని సాధించడానికి పని చేయాలి. సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. మీ భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలి. అవకాశం రాకపోవటం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవటాన్ని ఇంకితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవటం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్న అవకాశం అడగటం విజయం. చూడటానికి సులువే, చేయటానికి కష్టమైనవి. చేపట్టిన పనిని ఆపకుండా ముందు కదిలించటం. ఒక మంచి స్నేహితుడిని పొందటం. మీకు ద్రోహం చేసిన వారిని క్షమించటం. హెల్తీ డైట్ మెయింటైన్ చేయటం. పొద్దున్నే నిద్ర లేవటం. మంచి శ్రోతగా ఉండటం. ఒక కొత్త వ్యాపారం ప్రారంభించటం. స్థిరంగా కొనసాగించటం. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మీకు జరిగే మంచి మీకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. నీ జీవితంలోని విషాదం కూడా గుర్తుకు రానంత బిజీగా ఉండు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు నీ జీవిత కాలంలో బాగుపడవు. అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. ఆశించినంత చేయలేకపోవటం, చేయలేనంత ఆశించటం రెండు తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది నీలోని అత్యాశను బయటపెడుతుంది. క్షమాపణలు గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవటానికి కాదు, భవిష్యత్తుని మెరుగుపరుచుకోవటానికి. ఎవరితో నువ్వు ఆనందంగా ఉండగలవో వారితో మాత్రమే ఉండు. ఎవరు కనపడితే మీలో ఒత్తిడి, చికాకు పెరుగుతుందో వారికి దూరంగా ఉండు. అన్నీ సాధించాకే ఆనందం ఉంటుందని అనుకోకు. ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలవని తెలుసుకోవాలి. నిర్ణయం విలువ మొదలుపెట్టినప్పుడు కాదు, ముగించినప్పుడు తెలుస్తుంది.
భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి ఎక్కువ భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువ ఆలోచించే వారికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించే వారికి ఆనందం ఉంటుంది. నీరు లేని నది లేదు, వాయువు లేని ప్రాణి లేదు, పాడి లేని పంట లేదు, రైతు లేని జీవనం లేదు, పోరు లేని ఉద్యమం లేదు, ఉద్యమాన్ని మించిన మార్గం లేదు, ఉపకారానికి మించిన సత్యం లేదు, సత్యాన్ని మించిన ధర్మం లేదు, బాధ లేని మనిషి లేడు, గతం లేని జీవితం లేదు, ప్రేమించిన వారి దగ్గర విలువ లేదు, సంస్కారానికి మించిన ధనం లేదు, తల్లి లేని పుట్టుక లేదు, జీవితాన్ని మించిన పాఠం లేదు. కాలం చేతిలో మనిషి ఉంటాడు కానీ మనిషి చేతిలో కాలం లేదు. నువ్వెంత పవిత్రుడు అయితే అంత కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్య పొందటం గొప్ప కాదు, ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని పొందటం గొప్ప. మీకు ఎదురయ్యే ప్రతి సమస్య మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి. లేని వాటి కోసం ఏడవటం బాధ, ఉన్నదాంతో తృప్తి చెందటం ఆనందం. అజ్ఞానం అసంతృప్తినిస్తుంది, జ్ఞానం తృప్తినిస్తుంది. గతం భవిష్యత్ మీ చేతులు లేవు, కావున వర్తమానంలో జీవించటమే వివేకం. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువవుతారు. కష్టాలన్నీ నీకు అడ్డంకిలా కాక అవకాశంగా మారాలి. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవటం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవటం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అన్నిటికన్నా పెద్ద తప్పు. ప్రతి అపజయం ఒక పాఠం, అది నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. ఎవరినీ ఎన్నడూ వ్యక్తిగతంగా విమర్శించకండి. వారి చర్యలు, పని, ప్రవర్తన ఈ మూడింటిని మాత్రమే విమర్శించండి. సముద్రంలో దిగాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఉప్పు కోసం కాదు, ముత్యం కోసం దిగు. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరుజన్మలో డబ్బుగా మాత్రమే పుట్టాలి. నిరూపించుకునే సాక్ష్యం లేనంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. దేనికైనా కాస్త సమయం పడుతుందంతే. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. విజయం సొంతం చేసుకోవాలంటే ఓపిగ్గా పట్టుదలగా ముందుకు సాగు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పిన మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ధైర్యం కలిగించుకో, ఎదిరింపులు నిన్ను బలంగా చేస్తాయి. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మీ మనసుకు చెప్పుకుంటే చాలు. నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. మట్టితో పోరాడితేనే ఒక ఇత్తనం మొక్కగా ఎదగలదు. ఎదురు దెబ్బలు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదగగలడు. ప్రతి చిన్న ప్రయత్నం నీ లక్ష్యానికి దారి తీస్తుంది. నిజమైన నిజం కన్నా నిజమైన అబద్ధాలే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. జనం కూడా వాటిని ఎక్కువగా నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.